సూర్యాపేట జిల్లా మునగాల మేజర్ కాలువను పరిశీలించిన నల్గొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి సాగర్ ఎడమ కాలువ కింద నల్గొండ సూర్యాపేట జిల్లాల రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం నీటి విషయం తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. జిల్లాకు నీటిపారుదల శాఖ మంత్రి ఉండి కూడా ఆయన కనుసైగల్లోనే ఆంధ్ర పెత్తనందారులకు నీటిని పంపటం సిగ్గుచేటని అన్నారు. సాగర్ ఎడమ కాలువపై పోలీస్ పహారా ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లా రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులను అన్ని విషయాలలో మోసం చేసిందని, ఎన్నికల సమయంలో దొంగ హామీలతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాలను మర్చిపోయిందని విమర్శించారు. ఎకరానికి 25,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇయ్యాలి, ఇమీడియట్ గా ఆ రైతులను ఆదుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. దాంతో పాటు 2 లక్షల రూపాయల రుణమాఫీ, కౌలుదారులకి రైతు భరోసా 15,000 రూపాయలు తొందరలో మీరు ఇయ్యకపోతే రేపు తెలుసు, అందరు అనుకుంటా ఉన్నారు ఇప్పటిదాకా ఏముంది ఎంపీ ఎలక్షన్లు అయిపోతే 5 ఏళ్ళు అడిగే దిక్కు లేదు, ఇక అయిపోతే మనం ఎంపీ దాకా ఏదో ఒకటి అబద్ధాలు చెప్పుకుంటూ వద్దాం, 100 రోజులు 150 రోజులని దొంగ అప్లికేషన్లు తీసుకుందామని గ్యారంటీలకు దొంగ అప్లికేషన్లు తీసుకురు. ఆ అప్లికేషన్లు అతిగతి లేదు. కానీ ఖచ్చితంగా రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు దయచేసి ఒక నిర్ణయం తీసుకోండి. మీరు గిన ఈ కాంగ్రెస్కి ఆపోజిట్గా ఓటు వేస్తేనే రేపు మీరు అనుకునేవన్నీ వస్తాయి. అదే మీరు వేస్తే ఏముందిలే మనకి ఏసీ రింగ్ అయిపోయింది 4 ఏళ్ళు ఇట్టనే ఉంటాం అనుకుంటారు. కాబట్టి మీరు వేసే ఓటు రేపు ఎంపీ అభ్యర్థులకి మీరు వేసే ఓటు గుణపాఠం కావాలా. అదే మోడీ గారు ఇచ్చే 6,000 రూపాయలు టెన్షన్గా ఎవరితోనూ పని లేదు. లాభార్థులు ఇవాళ ఒక్క నల్గొండ కాన్స్టిట్యున్సీ పరిధిలోనే 3,15,000 మందికి ఈరోజు గ్యాస్ సిలిండర్లు అయితేంది, రైతులకి 6,000 రూపాయలు అయితేంది. ఈ రకంగా ఎవరు అడగకుండా చేసిన ఘనత ఇవాళ మన ప్రధానమంత్రి మోడీ గారి. ఊళ్ళల్లో 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ అన్ని రకాలు ఈరోజు శ్మశానాలు, టాయిలెట్స్ ఇవన్నీ జరిగినాయి. లోకల్ రోడ్లు జరిగినాయి అంటే మోడీ గారి వల్లనే జరిగినాయి. కాబట్టి మీరందరూ ఆలోచించండి. రేపెట్టి పరిస్థితుల్లో ఇక్కడ మీరు కనపడుతూనే ఉంది, కాలువ ఫుల్లుగా పోతా ఉంది, పక్కనేమో అన్ని పొలాలు ఎండిపోయినాయి. ఈ ఎండిపోయిన కాలువలన్న మీ కళ్ళు తెరిపిస్తాయేమో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. మా రైతుల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. మీరు గిన 2 రోజుల్లో లేకపోతే మేమందరం వచ్చి ఖచ్చితంగా మేము చేసే పని మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.